వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది కుప్పకూలిపోతున్నారు. ఏకంగా ఆర్మీ హెలికాప్టర్, సివిలియన్ని, ప్యాసింజర్ని ఇవన్నీ కూడా రకరకాల కారణాల ద్వారా, మాల్ ఫంక్షన్స్ ద్వారా కుప్పకూలిపోతున్నాయి. తాజాగా సుడాన్లోని ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకున్న ఇదే తరహాలో ఒకసారిగా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో మిలిటరీ విమానం ఇది. ఆ విమానం కుప్పకూలిపోయింది. సుడాన్ రాజధాని ఖార్జూమ్లోని వాదీ సిద్నా ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం గురైనట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ప్రమాదంలో 10 మందికి పైగా ఆర్మీ అధికారులు, ఒక 5గురికి పైగా పౌరులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి, ఆసుపత్రి నుంచి. మిర్చిలో చాటివి స్క్రీన్ పైన ఆ ఎయిర్ బేస్ నుంచి ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది. ఆ విమానం ఆర్మీ విమానం టేక్ ఆఫ్ అవుతోంది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్నికల్ ఫంక్షన్స్ లో ఏదో మాల్వేర్ ఏర్పడింది, అందుకే ఈ రకమైన ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో దట్టమైన పొగలు మీరు చూడండి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎస్, ఆ చోట మొత్తం కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా ఉంది. దట్టమైన పొగలు, మంటలన్నీ కూడా ఇంకా విస్తరిస్తూనే ఉన్నాయి. కాపాడేందుకు సహాయక చర్యలు చేసి అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ కొంతమంది గాయాల పాలైన వారిని కూడా కాపాడేందుకు అక్కడ మిలిటరీ సిబ్బంది చేరుకొని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు మంటలు ఎగిసిపడుతున్నాయి, ఇంకోవైపుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం సుమారుగా 3:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఓం దుర్మాన్ అనే ప్రాంతం నుంచి ఈ యొక్క యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనటోనోవ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ గా తెలుస్తోంది. సో ఖార్జూమ్ రాజధాని వాదీ సిడ్నీ ప్రాంతంలో ఈ యొక్క ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.